ఇల్లు గోలగొట్టారు. మేము మాకెంత 300 మందికి పేర్లు వచ్చినాడు. మేము 9 సంవత్సరాల మంచి ఉంటున్నాం. మా పేరు ఎందుకు రాలా? మాకింటూ మా బంధువులు చనిపోయారు, వెళ్ళిపోయినాం. కనీసం ఒక సామాన్ తీసుకోవాలా, ఒక బొత్తి తీసుకోవాలా, ఒక గ్యాస్ తీసుకోవాలా, ఒక మంచం తీసుకోవాలా, మొత్తం కూడా ఆగమైపోయింది. మా ప్రభుత్వం ఏంది ఇది? ఇదేనా? ఓట్లే మేము గెలిచినాం అన్నారు. ఇచ్చినోడికి ఇచ్చారు, ఈనోడికి ఇయ్యలేదు. ఇట్లా చేస్తే మేము ఏడుండాలా? ఏ గుడిసెలో ఉండాలా? గుడిసె కూడా పడేశారు. మేము ఏడుండాలా? ఈ దమ్ము ఓట్లు వేయండి, మాకు ఆడికి రండి, ఏడకి రండి అని వచ్చినప్పుడు కూడా మేము కూడా అప్పుడే మాట్లాడతాం. ఏ ముఖ్యమంత్రి వస్తారో, ఏ ప్రధానమంత్రి వస్తారో, ఏ బట్టి గారు వస్తారో, ఎవరు వస్తారో అప్పుడే మేము మాట్లాడతాం. ఇదేనా కాంగ్రెస్ ప్రభుత్వం? ఇదేనా రోడ్డు మీద వేసి పేదవాళ్ళు వేసేది? ఇదేనా మీరు వేసారా రాజకీయాలు? మీరైతే మంచి ఫ్యాన్లు వేసుకొని, ఏసీలు వేసుకొని మంచిగా పండుకున్నారు. మేము ఈ రోడ్ల మీద ఎన్ని రోజులు ఉండాలి? 14 రోజులు, 15 రోజులు, ఎన్ని రోజులు ఉంటారు? ఇంతే మరికి మాకు ఇల్లు అయితే ఇవ్వాల్సిందే. 300 మందికి ఇచ్చినాడు, మాది ఎడిపోయింది. మేము ఇల్లు ఎడిపోయినాయి. నేను 8 సంవత్సరాలు బట్టి ఆ గుట్ట మీద ఉంటున్నా. నాకు ఈ గుడిసె సోటితే 30 గజాలు సోటు గుడిసె వేసుకున్నానండి. ఆ గుడిసెలో నేను ఉంటుంటే నాకు బయటికి వెళ్ళగొట్టి రెడ్ మార్క్ వేశారు. మరి నేను ఇప్పుడు ఏం చేయాలి? నాకు ఇల్లు ఇస్తారని నేను మెదలుకోకుండా ఇన్ని రోజులు మీడియా ముందుకు రాలేదు. ఇప్పుడు అందరికీ ఇచ్చి మాకు ఇయ్యలేదు. నేనేం చేయాలి చెప్పండి? నాకు ఏం చెబుతారో చెప్పండి, నాకు న్యాయం చేయండి. నాకు ఇల్లు కావాలి. లేదంటారా ఆ గుట్ట మీద ఆ గుడిసెలోనే ఉంటా. నా గుడిసె కూలగొట్టినా ఇక ఊకొని వచ్చి ఇప్పుడు నాకు కావాల్సింది నాకు ఇల్లు. నాకు ఇల్లు లేకుండా నేనేం కోర్టుకు పోతుందని నాకు కోర్టుకు వేసుకుంటున్నాండి. నాకేం తెలుసు అని కోర్టు వ్యవహారాలు తెలిసి కనీసం పోలీసుల ముందుకే పోలేము. మేమేం మాట్లాడగలుగుతాం? మమ్మల్ని అన్యాయం చేశారు. ఇప్పుడు మాకు అన్యాయం చేసిన వాళ్ళు ఎవరు ఇప్పుడు రావాలి బయటికి? నాకు అందరికీ టోకెన్లు ఇచ్చారు, నాకేమీ లేదు. అసలు నా పేరు కూడా పిలవలేదు, రాపించుకున్నా కూడా అక్కడ. ఇంక నాకు ఎక్కడ నా ఆధార్ కార్డు కొట్టుకోండి, నా రేషన్ కార్డు కొట్టుకోండి, నాకైతే ఏమీ లేదు. ఎవరు ఏం సమాధానం చెప్పట్లేదు. ఆ రోజు పిలిచారని ఉంటే ఎంతసేపు ఉన్నా నన్ను పిలవలేదు. ఆ రోజు నుంచి ఈ రోజుకి ఇక్కడే ఉంటున్నా. ఇక్కడే వాళ్ళు పెట్టిందంటే ఉంటున్నాం, కానీ ఎవరు పట్టించుకోలేదు. వస్తాయి అంటున్నారని ఆగినాం. చెప్పండి, నాకు న్యాయం చేయండి. నా ఇంటికి ఇది ఎందుకు వేసారు? అసలు నా వయసుకి ఇది వేసే ఇల్లా? పెద్ద పెద్ద మగవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి వేసుకోవచ్చు, నాకేంటి? నేనేం కోర్టుకు పోగలుగుతున్నా? సరే, ఏ కోర్టుకు తీసిపోతారు? నన్ను తీసిపోయి నాకు అక్కడే ఇల్లు. నాకు ఇల్లు ఇచ్చిందాక నేను పోను. నేను ఈ ఎండల అక్కడే నిరాహార దీక్ష చేస్తా. చెప్పండి, ఏ నాయకులైనా ఎవరైనా సరే నాకు న్యాయం చేశాకనే మీరు గుట్ట దిగిపోండి. హలో సార్, మేము ఈ అంబేద్కర్ భవనంలో ఉన్నాం. అంబేద్కర్ భవనంలో పేర్లు చదివినప్పుడు మా పేర్లు వచ్చినాయి అలా మళ్ళీ నిన్న చదివితే పేర్లు రాలేదు. వేరేటోళ్లకు, ఆడ ఇండ్లు లేని వాళ్ళకు, ఆడ ఉండని వాళ్ళకు రూపాయికి 3 పాలు వచ్చినాయి. ఆడ ఉండేటోళ్ళకు 1 పావలంతే వచ్చినాయి. మిగతా వాళ్ళు, ఇండ్లు ఉన్నోళ్ళు ప్రతి మనిషి ఇప్పుడు అల్లాడిపోతాను. మా పేర్లు రాలేదు కదా అని కలెక్టర్ గారి కాడికి పోయినాం. కలెక్టర్ గారికి పోతే జాయింట్ కలెక్టర్ అన్నాడు కదా, అమ్మ మీరు ఆర్డీఓ ఆఫీస్కి పోండి అమ్మ, అక్కడ పేర్లు చదువుతాడు, ఆనాడు రాకుండా ఉంటే ఈనాడైనా వస్తాయని అన్నాడు. ఆడికి పోతే ఆ సార్ చెప్పిండు కదా, అమ్మ పేర్లు చదివితే చాలా టైం అవుతుంది, అప్లికేషన్లు ఇవి అన్నారు. అయితే అప్లికేషన్లు ఇచ్చిన తర్వాత అమ్మ ఇక్కడ అందరు మంది ఉన్నారు, మీరు ఎక్కడ ఉంటారో అక్కడికి వెళ్ళిపోండి అన్నారు. మళ్ళీ ఇదే అంబేద్కర్ భవన్కి వచ్చినాం. మేము ఇక్కడ ఉంటాను. ఇక్కడికి వచ్చినా కానీ పోలీసులు వచ్చి చూసిపోతాను. మరి మేము ఎక్కడికి వెళ్ళాలండి? మరి యాడి తోలుతారు? మాకు ఇచ్చిండ్రా పట్టాలు? మాకు ఇండ్లు వచ్చినాయా? మేము ఎక్కడ ఉండాలి? మమ్మల్ని కూటికి తోలుతారా లేకుంటే కాటికి తోలుతారా? ఏదన్నా ఒక్కటి చేయండి. ఎందుకోసం ఇట్లా రాక్షసత్వం ఎందుకు చేస్తాండ్రు? మీ మనసులో కనబడతలేదా? మీలోనే మానవత్వం లేదా? లేకుంటే మాలోనే లేదా? మీ మనసులో లెక్క మీకు కనబడతలేమా? లేకుంటే మీరు 5 ఏళ్లతో అన్నం తిన్నప్పుడు మా కష్టం మీరు గుర్తించాలి కదా. మీ ఏం చేసినాం? మీ ఇప్పుడు వస్తాను గుంపుల వచ్చి చూసిపోతాను. ఆనాడు ఎట్లా వెళ్ళగొట్టిండ్రు, ఈనాడు కూడా వెళ్ళగొడదామని చూస్తాను. మేము గూడు చెదిరిన పచ్చులం, మాకు గూడు లేకనే బాధపడతాను. మరి మేము ఏ గూటికి పోవాలి? మళ్ళీ ఏ గూటికి చేరుతారు?
ఇంత మాత్రం దయచేసి మమ్మల్ని ఇట్లాంటి పక్షులని ఇట్లాంటి ఇబ్బందులు పెట్టకుండా గూడు లేకనే మేము వచ్చి ఒక గూటికి చేరినామండి. ఈ పక్షులం మమ్మల్ని గూడు చెదరగొట్టింది కాక మళ్ళీ ఏ గూడు లేక మేము తక్కువ మిక్కులు ఆడుతుంటే మళ్ళీ ఎక్కడికి పంపించాలని చూస్తాను. ఇంత అన్యాయం చేయకుండా మీకు ఇది ధర్మం కాదు, ధర్మ ప్రకారం నడవండి. ఇంత అన్యాయం చేయకుండా ఈ అన్యాయం చేస్తే మాత్రం మీకు మంచిది కాదు, మాకు మంచిది కాదు, మీకు చెడ్డ పేరు వస్తుంది. మేము నష్టపడి మేము గిలిగిలిగా చేప చెరలున్న చేప బయట ఎట్లా పంపితే ఎంత గిలిగిల కొట్లాడుతుందో అంత కొట్లాడుతున్నామండి. మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామండి. ధన్యవాదాలు. దయచేసి మమ్మల్ని ఈ పేద ప్రజల్ని ఇంత అన్యాయం చేయకుండా మేము గూటి కిందికి వచ్చిన పక్షులం మమ్మల్ని గూడు చెదరగొట్టింది కాక ఇప్పుడు ఉన్న ఏదో ఒక గూడులా అదే అంబేద్కర్ భవన్లో మేము ఉంటే మమ్మల్ని ఈ అన్యాయం చేసి మమ్మల్ని రోడ్డు కొట్టకుండా రోడ్లో పంపించకుండా మాకు ఏదన్నా ఒక దారి చేసేదాకా దయచేసి మమ్మల్ని ఇళ్ళ ఉంచండి. మీకు ఇంత మాత్రం ధన్యవాదాలు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. Media legend Ravi Prakash is back.